जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत శ్రీ భారత్ ఛానల్ వీక్షకులకు ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు మనం అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా వారి జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. నాకు చిన్నప్పటి నుంచి అక్కినేని సినిమాలు చూడటం, వారి సందేశాలు వినటం, వారి మీద నా అభిమానం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. వారిపైన అభిమానమే నన్ను వారికి లేఖలు రాసేలా చేసింది. అక్కినేని గారు అభిమానులను అమితంగా ప్రేమించేవారు. అభిమానుల నుంచి వచ్చిన లేఖలకు ఆయన తప్పనిసరిగా జవాబులు ఇచ్చేవారు. ఆ సందర్భంలో ఒక అభిమానిగా వారి అనుమతితో అన్నపూర్ణ స్టూడియోస్లో చక్రధార షూటింగ్ జరుగుతున్న సమయంలో వారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. నేనే కాకుండా ఆ రోజుల్లో హైదరాబాద్లో ఉన్న మా బంధువులను కూడా తీసుకెళ్ళాను. ఆయన మా అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఒక మారుమూల పల్లెటూరులో ఉండిన నేను ఆ విధంగా వారిని కలుసుకోవడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది, ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో వచ్చి అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళటం చాలా కష్టమైన పని. అది కూడా సాధించగలిగాను అంటే అది అక్కినేని గారు మాకు ఇచ్చిన అభిమానమే అనిపిస్తుంటుంది నాకు. అక్కినేని ఆలోచనలు కొన్ని అందంగా, మరికొన్ని మనకు సూటిగా తగిలి హృదయాన్ని ఆకట్టుకునేలా ఉంటాయి. కొన్ని వాకులా గుచ్చుకుని మళ్ళీ మన ఆలోచనలను కూడా సరిచేస్తుంటాయి. మనం స్వీయ లోపాలు తెలుసుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాము. అది అక్కినేని గారి జీవితంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే మన లోపాలు మనం తెలుసుకుంటే జీవితంలో ఎప్పటికైనా ముందుకు పోగలుగుతాం. నాది కూడా పల్లెటూరు నేపథ్యం కావడం ఒక కారణం అయి ఉండవచ్చు. మేము చదువుకునే రోజుల్లో అక్కినేని చిత్రాలు ఎక్కువగా చూసేవాళ్ళం. నేను మా తమ్ముడు పల్లెటూరు కాబట్టి మాకు వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండేది కాదు, సినిమాలే ఎక్కువ చూసేవాళ్ళం. తనేమో ఎన్టీఆర్ అభిమాని, నేను అక్కినేని అభిమానిని. మా మధ్య ఎప్పుడూ స్నేహపూరితమైన పోరాటం మాత్రమే ఉండేది. అక్కినేని గారి జీవితం గురించి మనము ముందుగా ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి ఆ విషయాలు అందరికీ తెలుసు అనుకోండి, అయినా ఒక్కసారి చెప్పుకుందాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలో వెంకట రాఘవాపురం అనే గ్రామంలో 20 సెప్టెంబర్ 1924 జన్మించారు మన అక్కినేని. శ్రీమతి పున్నమ్మ, శ్రీ అక్కినేని వెంకటరత్నం గారులకు కలిగిన 9 మంది సంతానంలో అక్కినేని చివరివారు. వారిలో 4 పురిట్లోనే చనిపోయారు. మిగిలిన 5గురిలో ఆఖరివాడు కావటం వలన ఆయన అమ్మకు గారాల బిడ్డ. వారిది మధ్యతరగతి రైతు కుటుంబం. అక్కినేని 5 ఏళ్ల వయసులోనే వారి తండ్రి కాలం చేశారు. అక్కినేని చిన్నతనంలో హరిశ్చంద్ర అనే నాటకంలో నారదుడి పాత్ర పోషించారు. అందులో ఆయన రూపానికి, ఆయన పాడిన పద్యాలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. అక్కినేని వారి అన్న రామబ్రహ్మం గారు ద్వారా ఆయన నాటక రంగంలోకి ప్రవేశించారు. తొలి రోజుల్లో ఆయన నాటకాల్లో ఎక్కువగా స్త్రీ పాత్రలు పోషించేవారు. ఆడపిల్లలు లేనో ఏమో వారి తల్లిగారు ఎక్కువగా నాగేశ్వరరావు గారికి ఆడవేషాలు వేస్తూ ఉండేవారు. అక్కినేని స్త్రీ పాత్రను చూసుకుని మురిసిపోయేవారట ఆమె. ఆ రోజుల్లో ప్రముఖ సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఎక్సెల్సియర్ అనే నాటకరంగ సంస్థను స్థాపించారు. అక్కినేని ఆ సంస్థలో 3 సంవత్సరాల పాటు వివిధ నాటకాలలో నటించారు. అక్కినేని చిత్రసీమలో కథానాయకుడిగా నిలదొక్కున్న తర్వాత వారి బంధంతాలు చాలా కాలం అలాగే కొనసాగింది. వారి అన్న రామబ్రహ్మం గారు తన తమ్ముడు అక్కినేనిని ఒక నటుడిగా చూడాలని తపించేవారు. ఆ విధంగా అక్కినేని సినీ రంగ ప్రవేశానికి నాంది పలికింది. తొలిసారిగా 1941లో ఆయన ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్రతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య గారు ఒక నాటకంలో చలాకీగా కనిపించిన అక్కినేనిని చూసి 1944లో తను నిర్మిస్తున్న సీతారామ జననంలో శ్రీరాముడి పాత్రకు అక్కినేనిని ఎన్నుకున్నారు. ఆ తర్వాత వారు నటించిన మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, రత్నమాల చిత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
అలా అక్కినేని అటు ప్రేక్షకుల దృష్టిని ఇటు పరిశ్రమ దృష్టిని తన వైపు మరల్చుకున్నారు. ఆ తర్వాత వారు నటించిన బాలరాజు చిత్రం సూపర్ డూపర్ హిట్. అందులో వారికి యశ్వర్లక్ష్మి హీరోయిన్గా నటించారు. అక్కినేని జానపద హీరోగా చాలా పేరు తెచ్చుకున్నారు. అలా కొనసాగిన వారి జీవితం 1944 నుంచి 2014 వరకు, అంటే 7 దశాబ్దాల పాటు ప్రముఖ కథానాయకునిగా చరిత్ర సృష్టించారు. అందులో 4 దశాబ్దాల పాటు టాప్ హీరోగా వెలుగొందారు. ఆ తర్వాత తన వయసుకు తగ్గట్టుగా తగిన పాత్రలు ఎన్నుకుని అందరినీ మెప్పించారు. 1950లో అక్కినేని నటించిన సాంఘిక చిత్రం సంసారం హిట్ అయింది. ఇక్కడి నుంచి అక్కినేని గారు మళ్ళీ తన మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో వారు సాంఘిక చిత్రాల హీరోగా గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్చంద్ర రచించిన దేవదాస్ నవల ఆధారంగా వచ్చిన దేవదాసు చిత్రం భగ్న ప్రేమికుడిగా అక్కినేనికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ సందర్భంలో హిందీ దేవదాసులో నటించిన ప్రముఖ కథానాయకుడు దిలీప్ కుమార్ అక్కినేని నాటను ప్రశంసించారు. అక్కినేని తన సినీ ప్రస్థానంలో అనేక పౌరాణిక చారిత్రాత్మక జానపద సాంఘిక చిత్రాలలో నటించారు. ప్రజల మెప్పు పొందారు. అక్కినేని విప్రనారాయణ, అనార్కలి, లైలా మజ్ను, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు, మాయాబజార్ మరియు ఇతర చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రజల మన్ననలు పొందారు. అక్కినేని కథానాయకుడిగా కొనసాగుతూనే మిస్సమ్మ లాంటి చిత్రాల్లో చిన్న పాత్ర, హాస్య పాత్ర ధరించారు. తెలుగులో ప్రప్రథమంగా ఇద్దరు మిత్రుల చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి 2 పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించారు. అక్కినేని నటించిన ప్రతి చిత్రము ఒక ఆణిముత్యమే. అర్ధాంగి చిత్రంలో పెళ్ళామ అంటూ ఎంతో అమాయకంగా నటించారు. ఆ తర్వాత మూగ మనసులో అమ్మాయి గారు అంటూ తనను తాను తక్కువ చేసుకొని చాలా గొప్పగా నటించారు. నిజాయితీగా ఆ పాత్రలో మనకు అక్కినేని కనిపించాడు, గోపి మాత్రమే కనిపిస్తాడు. జగమే మాయ బ్రతికే మాయ అంటూ దేవదాసు చిత్రంలో వేదాంతం పలికిన మనసు గతి ఇంతే అంటూ ప్రేమనగర్లో ఆవేదన వ్యక్తం చేసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ అంటూ ఇద్దరు మిత్రులతో కథానాయకుతో డ్యూయట్ పాడిన ప్రేమే నేరమౌన అంటూ లైలా మజ్ను నటించిన అది ఒక్క అక్కినేనికే సాధ్యం. అక్కినేని బహుపాత్ర పోషణలో భాగంగా నవరాత్రి చిత్రంలో 9 పాత్రలతో నవరసాలు ఒలికించారు. అనేక కుటుంబపరమైన చిత్రాలలో నటించి ప్రజల మెప్పు పొందారు. ఆశాంతం గోదావరి నదిలో బోట్లలో ఆ నదీ అందాలను గొప్పగా చూపించి అందాల రాముడి చిత్రంలో అందరూ సమానమే అంటూ చక్కని సందేశం ఇచ్చారు. అక్కినేని అనేక చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. అలాంటి వాటిలో బుద్ధిమంతుడి చిత్రంలో భక్తుడిగా, హేతువాదిగా, దైవం గొప్పదైనా కూడా మానవ సేవయే గొప్పది అంటూ సందేశాన్ని జయంతి సందర్భంగా అక్కినేని అభిమానిగా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీ భారత్ ఛానల్ వారికి ధన్యవాదాలు.